యశస్వి భవ. ఓ, అయితే కేవలం ఫ్యామిలీ మెంబర్స్ని ఆశీర్వదిస్తారన్నమాట పురోహితులు గారు. అన్నయ్య, నీళ్ళు ఎలా పడ్డాయి నీ మీద? అది అసలు అదేం లేదు, ఏదో పడిపోయాయి. అవునా? ప్రదీప్, సుప్రియ, ఆయుష్మాన్ భవ, యశస్వి భవ. జాహ్నవి రా, నువ్వు కూడా ఆశీస్సులు తీసుకో. సరే. సాగర్, ఇవాళ నువ్వు చేసిన పని అది నీకు సరదా అయ్యుండొచ్చు, కానీ జాహ్నవి, నువ్వు చేసిన ఈ నీచమైన పని వల్ల అమ్మగారు 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేయాల్సి వచ్చేది. మానవత్వం అనేది నీలో ఏ మూల లేదు. కనీసం అమ్మగారి వయసు సంగతైనా ఆలోచించుండాల్సింది. గుర్తుంచుకో, నువ్వు ఇలా ఇంకెప్పుడైనా ఈ కుటుంబం వాళ్ళకి ఇబ్బంది కలిగించే ఆలోచన నీ బుర్రలో ఏ మాత్రం ఉన్నా ముందే చెప్తున్నాను, అప్పుడు గొంతు చించుకొని మరీ అందరి ముందు నీ నిజ స్వరూపాన్ని బయటపెడతాను. అర్థమైందా? ఇక వెళ్ళు, పురోహితుల వారి దగ్గర ఆశీస్సులు తీసుకో. అవుంటే నీకు చాలా మంచిది. ఆశీస్సుల అవసరం నాకు కాదు, అది నీకే ఉంది. ఇకపై జరగబోయేది నువ్వు అస్సలు సహించలేవు. జాహ్నవి, ఏమైంది? ఏం లేదు. రా, ఆశీస్సులు తీసుకో. విన్నావా? ఆంటీ గారు రమ్మంటున్నారు. సాగర్కి కాబోయే ఈ భార్యని ఆశీస్సులు అందుకోమంటున్నారు. రామ్మా. చిరంజీవ. తల్లి, నువ్వు ఆశీస్సులు తీసుకోవా? నువ్వు కూడా ఈ కుటుంబంలో ఒకదానివేగా. అరే, నీకున్న తెలివితేటల వల్లే ఇవాళ ఈ కుటుంబానికి వచ్చిన పెద్ద అపవాదు తప్పిపోయింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.